హలో స్టూడెంట్స్, ఏపీ అండ్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఐపీ క్వశ్చన్స్ అయితే చూద్దాం. మ్యాథ్స్ 1A ఫస్ట్ లెసన్ ఫంక్షన్స్ నుంచి అయితే 7 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇస్తాడు ఒకటి. సో అది థియరమ్స్ ఇస్తాడు. ఫస్ట్ 1 to 5 క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్కువసార్లు రిపీట్ అయినవి అవే. చాలాసార్లు రిపీట్ అయినాయి అండ్ 7th వన్ కూడా. రౌండ్ చేసినవన్నీ కన్ఫామ్గా చేయాలి, మీరు ఎక్కడా వదలకుండా చేయండి. అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. ఎక్కువసార్లు రిపీట్ అయిందంటే 1-2 క్వశ్చన్స్ రిపీట్ అయినాయి ఎక్కువసార్లు. అండ్ థర్డ్ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఫోర్త్ క్వశ్చన్, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్, తప్పకుండా చేయాలి. 11th క్వశ్చన్లో ఫస్ట్ ఆప్షన్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్, చాలాసార్లు రిపీట్ అయింది అది. అండ్ 4th వన్, సెకండ్ వన్. 11th వన్ అన్నీ చేయండి. 7 ఇచ్చా, 7 కన్ఫామ్గా చేయండి, అవే వస్తాయి అందులో. అండ్ రేంజ్ ఆఫ్ ఫంక్షన్స్ కూడా చేయండి మోడల్స్. సెకండ్ లెసన్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఈ లెసన్ నుంచి అయితే ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇస్తాడు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ పెట్టాను, ఇవి చేయండి చాలు. 75 వస్తాయి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో. నేను మూవ్ చేస్తూ ఉంటాను, స్క్రీన్ షాట్ అయినా లేకపోతే ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఇవే వస్తాయి డ్యామ్ షూర్. లెవెన్త్ కూడా చేయండి, ఇంపార్టెంట్ మోడల్ అది. అండ్ 12th కాడి నుంచి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. డివిజిబుల్ సమ్స్ వీటిలో నుంచి అయితే వస్తుంది, మ్యాక్సిమం 90% ఇట్లోంచి వస్తుంది, తప్పితే కనుక పైన ఇట్లోంచి వస్తుంది. రౌండ్ చేసినవన్నీ కన్ఫామ్గా చేయండి. ఎడిషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 4 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇస్తాడు, అది చాలా సింపుల్గా ఉంటుంది, తక్కువ మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్ అండ్ 5th 6th ఇవి చేయండి చాలు, వీటిలోంచి వస్తుంది. 7th వన్ కూడా చేయండి, 2 మార్క్స్. నెక్స్ట్ లెసన్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఈ లెసన్ నుంచి అయితే లాంగ్ ఆన్సర్ ఒక క్వశ్చన్ అయితే ఇస్తాడు. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్, 2 లైన్స్ ఇచ్చి షార్టెస్ట్ డిస్టెన్స్ కనిపెట్టమంటాడు, అది చాలా ఇంపార్టెంట్ మోడల్, ఇది చాలాసార్లు రిపీట్ అయింది మోడల్. సో రౌండ్ చేసినవన్నీ కన్ఫామ్గా చేయండి. 1 2 3. 4th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. షార్టెస్ట్ డిస్టెన్స్ మీద అయితే మ్యాక్సిమం ఫస్ట్ ప్రయారిటీ షార్టెస్ట్ డిస్టెన్స్, అవి చేసిన తర్వాత మిగిలినవి చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ పాయింట్స్ ఇస్తాడు 4th క్వశ్చన్. షార్ట్ ఆన్సర్స్ చేయాలి, ఎక్కువ ఉంటాయి. అన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే, సో చెయ్యండి. 21 ఇచ్చే షార్ట్ ఆన్సర్స్ చెయ్యండి, 2 మార్క్స్. మ్యాట్రిసెస్ నుంచి అయితే 2 లాంగ్ ఆన్సర్స్ అయితే ఇస్తాడు, ఒక 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ కూడా ఇస్తాడు. హై వెయిటేజ్ చాప్టర్ ఇది, ఈ లెసన్ వదలకుండా చేయండి, సింపుల్గా ఉంటుంది. 3 స్టార్స్ ఉన్నామని కన్ఫామ్గా చేయండి, ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. అండ్ ఇన్వర్స్ మెథడ్, క్రామర్స్ మెథడ్, గాస్ జార్డన్ ఈ మోడల్స్ కన్ఫామ్గా చేయండి, వీటిలోంచి వస్తుంది ఒకటి.
ఒకటేమో పైనుంచి వస్తుంది ఈ మోడల్స్ కింద 10, 11 మోడల్స్లో. అండ్ రిమైనింగ్ 7 వచ్చి క్రామర్స్, ఇన్వర్స్ అండ్ గాజ్ జార్డన్లోంచి వస్తుంది. ఇవి కూడా చేయండి. కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్ అని అడుగుతాడు ఈక్వేషన్స్ ఇచ్చి, అవి కూడా చేయండి. అండ్ 14th వన్ కూడా ఇంపార్టెంట్, చెయ్యండి. షార్ట్ ఆన్సర్స్ అయితే 17th వన్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. అండ్ 19th వన్ కూడా, 18th వన్. ట్రిపుల్ స్టార్స్ ఉన్నవన్నీ కన్ఫర్మ్గా చేయండి వదలకుండా. వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. డిఫరెంట్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ట్రేస్ అడుగుతాడు. సిమెట్రిక్ అని అడుగుతాడు మ్యాట్రిక్స్ ఇచ్చి, లేకపోతే మ్యాట్రిక్స్తో కనిపెట్టమంటాడు సిమెట్రిక్, సిమెట్రిక్. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్సే, జాగ్రత్తగా చేయండి. 71 ఉన్నాయి, సింపుల్గానే ఉంటాయి. అండ్ ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే ఇస్తాడు. ట్రాన్స్ఫర్మేషన్ సింపుల్గానే ఉంటుంది. సో చాలా మోడల్స్ ఉంటాయి, చాలా క్వశ్చన్స్ ఉంటాయి, అన్నీ సిమిలర్గా ఉంటాయి మోడల్స్, చేసుకోండి. ట్రిపుల్ స్టార్స్ ఉన్నవన్నీ కన్ఫర్మ్గా చేయండి. ఒక్కొక్క మోడల్ చేయండి చాలు. ట్వంటీ 27th మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ 28th కూడా ఇంపార్టెంట్ మోడల్. ట్రిపుల్ స్టార్స్ ఉన్నవన్నీ వదలకుండా చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్వి ఇక్కడ పెట్టాను. డెఫినెట్గా వస్తాయి వీటిల్లోంచే, బయటకైతే వెళ్ళడు. మ్యాక్సిమం ఇందులోంచి వచ్చేస్తాయి క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్లో అయితే 48th ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయింది ఇది. 49th అండ్ 50th కూడా. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. స్టార్ లేవని చేయితో మానేయకండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఈ లెసన్ వెయిటేజ్ అయితే వచ్చి 4 మార్క్స్ క్వశ్చన్ అయితే ఒకటి ఇస్తాడు. అది జనరల్ సొల్యూషన్ కనిపెట్టమంటాడు. ఫస్ట్ క్వశ్చన్ మోడల్స్లోనే వస్తుంది మ్యాక్సిమం, ఆ మోడల్స్ చేయండి ఎక్కువ. నెక్స్ట్ వచ్చి సెకండ్ క్వశ్చన్ చేయండి, అండ్ థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్ కూడా రిపీట్ అయింది చాలాసార్లు. అండ్ 5th వన్, 6th వన్ అనేది ఫస్ట్ క్వశ్చన్ మోడల్. సో చెయ్యండి జాగ్రత్తగా. ట్రిపుల్ స్టార్స్ ఉన్నవన్నీ కన్ఫర్మ్గా చేయండి వదలకుండా. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఒక షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ అయితే ఇస్తాడు ఇన్వర్స్ మీద. అది మ్యాక్సిమం ఫస్ట్ ట్యాన్ ఇన్వర్స్ల మీద ఇస్తాడు, తప్పితే కనుక సైన్ కాస్ట్ల మీద ఇస్తాడు. సో ఈ మోడల్స్ ఇంపార్టెంట్. ట్రిపుల్ స్టార్స్ ఉన్నవన్నీ 4, 5, 6, 7, 8 ఇవన్నీ ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి, డెఫినెట్గా చేయండి. హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఈ లెసన్ వెయిటేజ్ అయితే వచ్చి 2 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇస్తాడు. కాస్ హెచ్ఎక్స్ సైన్ 2hx అని అడుగుతాడు, వాటి మీద ఉంటుంది. 2 ఫార్ములాస్ ఉంటాయి, కాస్ హెచ్ఎక్స్ అన్న సైన్ హెచ్ఎక్స్ మీద, అవి చదువుకోండి సరిపోతుంది. మ్యాక్సిమం మెడల్ మీద ఇస్తాడు 2 మార్క్స్ క్వశ్చన్. అండ్ లాస్ట్ లెసన్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఒక లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్ అయితే ఇస్తాడు, అండ్ షార్ట్ ఆన్సర్స్ కూడా ఇస్తాడు. లాంగ్ ఆన్సర్ అనేది R1, R2, R3 కనిపెట్టమంటాడు. సో అవి చెయ్యండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్,
సెకండ్ క్వశ్చన్ ట్రిపుల్ స్టార్స్ ఉన్నవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది మోడల్స్. ఫోర్త్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్ టైప్ అడుగుతాడు క్వశ్చన్స్. సో చెయ్యండి. షార్ట్ ఆన్సర్స్లో అయితే ఎక్కువ ఇవే అడుగుతాడు. 23 to 28 అన్న 29 33 దాకా అడుగుతాడు. ఇవే మ్యాక్సిమం. తప్పితే కనుక ఇవి అడుగుతాడు, చేసుకోండి. అండ్ ఇవ్వడు కానీ ఎగ్జామ్స్లో బట్ చేయండి, ఎందుకని మంచిది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీడియో ఉపయోగపడుతుంది. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.